అవన్నీ కూడా వైసీపీకి వెళ్ళాయి. అంటే ఇంకప్పుడు టీడీపీ అసలు పోటీయే చేయలేదు కదా సార్, టీడీపీ బాయ్కాట్ చేసింది ఎలక్షన్. కరెక్ట్, బాయ్కాట్ చేశారు. అంటే ఏమవుతుందంటే ఈ విధమైన దీంట్లో యాక్చువల్ గా ఈ రిఫ్లెక్షన్ రేపు అసెంబ్లీ పార్లమెంట్ లో ఎలా ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇదొకటి మనం గమనించాల్సిన అంశం. కానీ ఏంటంటే రాజకీయ పక్షాలకు ప్రతి ఎలక్షన్ కూడా ఒక స్టేటస్, ఒక ఛాలెంజ్. ఎందుకంటే ప్రతి విజయాన్ని కూడా వాళ్ళు దాన్ని మాట్లాడతారు. దాని గురించి నేను ముందు చెప్పినట్టు వాళ్ళ కాడర్ లో కూడా ఉత్సాహాన్ని నింపడానికి కూడా ఈ రిజల్ట్స్, ఏ ఎలక్షన్ రిజల్ట్ అయినా కూడా అది ఉపయోగపడుతుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలకు సంబంధించో లేకపోతే ఈ ఓటమికి సంబంధించో ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా పాఠాలు? అంటే ప్రతి ఎలక్షన్స్ అన్నవి, పొలిటికల్ ప్రాసెస్ అన్నది ప్రతిరోజు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎవరిబడి, రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రజల యొక్క పల్స్ ఎలా జరుగుతుంది అన్నది కూడా నేర్చుకోవాల్సి. అల్టిమేట్ గా ఒక ప్రజాస్వామ్యంలో ఓట్లను బట్టి మీ పొజిషన్ నిర్ణయం అవుతుంది. ఆ ఓట్లు వేసే ప్రజలను మనం ఏ విధంగా మన యొక్క ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తాను అన్నది, అది టెస్ట్ యాక్చువల్ గా పొలిటికల్ పార్టీస్. పిల్లలు ఎలా అయితే పరీక్షలు రాస్తారో పొలిటికల్ పార్టీలు ప్రతి 5 సంవత్సరాలు వాళ్ళు రాసే పరీక్షలు వచ్చి ఎలక్షన్స్. సో ఈ ఎలక్షన్ లో ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకువెళ్లాలన్నది ఇప్పుడు రివ్యూ చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే పులివెందల లాంటి వారి కంచుకోట ఏదైతే ఉందో దానిలో ఈ విధంగా ఓడిపోవడం అన్నది వాళ్ళు కూడా కూర్చొని హోంవర్క్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏంటి, ఎక్కడ మనం ఈ విధంగా అయింది అన్న దాని గురించి కూడా డెఫినెట్ గా తర్వాత గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ ఇద్దరు కూడా సమీక్షించుకొని దీన్ని అడ్వాంటేజ్ గా ఎలా ఉపయోగించుకోవాలని ప్రస్తుతం ఉన్న పాలకపక్షం, దీని నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని మనం మళ్ళా ముందుకు ఎలా వెళ్లాలన్నది ప్రతిపక్షం. ఈ రెండు కూడా చేయాల్సిన అంశాలు. వాళ్ళు ఆ విధంగా చేస్తారని నేను అనుకుంటాం. ఫైనల్ గా కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అన్నది వాళ్ళు చేసిన ప్రసంగాలను బట్టి, వాళ్ళు చేసిన కామెంట్స్ ను బట్టి ఈ రిజల్ట్ గురించి కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా చాలా మంది మాట్లాడుతున్న అంశం. సార్, గత 30 సంవత్సరాల నుంచి ఎదురవని, అసలు వాళ్ళు ఊహించని ఒక అపజయం వీళ్ళు ఇప్పుడు పులివెందుల ముంగిట వాలింది. అక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. సో వైఎస్ఆర్సీపీకి ఓవరాల్గా మోరల్గా ఇది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితేనండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా అయితే రేపు మన ఊర్లో పరిస్థితి ఏంటరా అని. ఎందుకంటే అది ఆల్రెడీ ఎలక్షన్ లో కేవలం 11 సీట్లు మాత్రమే వాళ్ళు గెలిచారు. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకున్నా కూడా, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో తీసుకున్నా కూడా అది 150 నుంచి 11 కి పడిపోయింది. సో అది ఒక పెద్ద ఇది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ 13-14 నెలల్లో మళ్ళా అసంతృప్తి మొదలైంది. సూపర్ 6 అమలు చేయట్లేదు, దానివల్ల ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు అన్నదానికి ఈ ఎలక్షన్లు నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజల ఉన్న అసంతృప్తికి ఇది ఒక కొలమానంగా మనం తీసుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుని వారు ఏ విధంగా దీన్ని అసెస్ చేస్తారన్నది కూడా చూడాల్సిన ముఖ్యమైన అంశం. కాబట్టి డెఫినెట్ గా 3 పార్టీలు మా మీద ఎటువంటి అసంతృప్తి లేదు అన్నది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తెలియజేస్తున్నారని వాళ్ళు ముందుకు వస్తారు. తర్వాత ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగని ఎలక్షనే కాబట్టి దీన్ని మేము కన్సిడర్ లోకి తీసుకోమని చెప్పేసి వీళ్ళు వాదిస్తారు. సో అది ఫైనల్ గా జరగబోయే